హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమికులను ఎంతో అట్రాక్ట్ చేసే రోజు. అసలు ఎందుకు ఈ డేని ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు లవర్స్ అని ఇప్పుడు తెలుసుకుందాం. లవర్ ఉందా నీకు? నాకా అక్క? గతంలో ఉండేది అక్క. ఇప్పుడు వదిలేసింది. బ్రేకప్ అయిందా? నేనే డబ్బులు పెట్టి నా దగ్గర ఉన్నాయి ఉడుచుకపోయినాయి కాబట్టి దిడ్డి వాసుకపోయింది, వదిలేసిన. ఏ క్లాస్ చదువుతున్నావు? గుర్తులేదు అక్క. గుర్తులేదు అక్క, మర్చిపోయా. వ్యాలంటైన్స్ డేని అంటే మన కల్చర్ కాదు కదా, మరి చేసుకోవడం కరెక్టే అంటావా? ఎందుకు కరెక్ట్ కాదు అక్క? ఇంతమంది చేసుకున్నప్పుడు తప్ప అది? ఒక్కరిని చూసి కాదు, నీ దృష్టిలో ఏంటి అది చెప్పు. మనకు కరెక్టే, ఎప్పుడైనా కరెక్టే అక్క. లవర్ ఉందా ఇప్పుడు? ప్రజెంట్ రోడ్ల పంటలు ఎంకుతున్నా, దొరకట్లా. డే ఎందుకు జరుపుకుంటున్నారు? అసలు వ్యాలంటైన్స్ డే అంటే యాక్చువల్గా ఇది ప్యారిస్లో వచ్చిందండి, ఫారెన్లో. మనది కాదు, ఇండియాది కాదు. అసలు చెప్పాలంటే మన ఇండియాలో వ్యాలంటైన్స్ డే లేదు, ఫారెన్లో నుంచి వచ్చింది. వాళ్ళు తెలియదు, అది చదువుకోలేదు కానీ చదువుకున్నా కదా, బీకామ్ చేసిన హైదరాబాద్లో. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే అది గొప్ప ఒక చరిత్ర. మనకి తాజ్మహల్ ఎలాగో వాళ్ళకి అలాగా ప్యారిస్ ఉంది కదా. మామూలు సినిమాలో మన నాగార్జున పైకి ఎక్కి వ్యాలంటైన్స్ చెప్పాడు కదా, అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు కానీ, పాత అమ్మాయి కానీ. అయితే వ్యాలంటైన్స్ అంటే ప్రేమించండి, వీళ్ళైతే ప్రేమిద్దాం బ్రో అంటారు చూడు, అట్లా ఇప్పుడు అదే వ్యాలంటైన్స్ డే మంచిదండి. అంటే ప్రేమించండి, అమ్మని ప్రేమించండి, చెల్లిని ప్రేమించండి, అమ్మాయిని ప్రేమించండి. కానీ వ్యాలంటైన్స్ డే అమ్మకి చెల్లికి సంబంధం లేదు, ఇది ఒక అమ్మాయికి సంబంధించింది. ఇంటెలిజెంట్ ఫెలో. ప్రేమించండి బాయ్, పోతే పోయేదే ఉంది, తిరిగి ప్రేమిస్తారు. ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు, తగ్గేదేలా. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పండి కొన్ని వర్డ్స్. నో వర్డ్స్, సింగిల్ వర్డ్ అంతే. అసలు పనికిరాదు ఆ ఫెస్టివల్ అనేది చేసుకోవడం, మనకు ఆ వ్యాలెన్స్ డే అనేది వేస్ట్ అంతే. అంటే వాట్ ఈస్ ద యూజ్? దానివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థం కాదు, చెప్పండి దానివల్ల యూజ్ ఏంటి? లవ్ చేసినోడు బాధపడాలి, లవ్ చేయనోడు బాధపడాలి. ప్రేమించిన రోజే వాడు పోయి లవ్ లెటర్ ఇస్తాడు, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు, ఆ బాధతో వాడు బాధపడతాడు. ఇవన్నీ బోల్డ్ చూసాం కాలేజ్ డేస్లో. నాకు తెలిసి వ్యాలెన్స్ డే అనేది బ్యాన్ చేయాలి. అందరూ ఎందుకు ఈ సంవత్సరం ఇప్పుడున్న జనరేషన్లో అందరూ అంతే ఉన్నారు. సిన్సియర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సరిగా అందులో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. 97% ఫెయిల్డ్ అంతే. ఆ 3% వాళ్ళ గురించి అయినా వ్యాలంటైన్స్ డే కోసం చేసుకోవాలి అంతే. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది సుఖంగా ఉన్నారు? మ్యాక్సిమం సర్వే చేసాం చూడండి ఒకసారి మీరు, 100కి 10 మంది కూడా ఉండరు. నేను లైవ్లో చూశానన్న బాబు చాలామందిని. ఐ సా లాట్ ఆఫ్ కపుల్స్ అన్న, నేను చూశాను కూడా. మరి అది సంగతి. అసలు ఈ రోజుల్లో లవ్ అనేది వేస్ట్, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిది నాకు తెలిసి అంతే. అది థ్యాంక్ యూ సార్. వాడు సరిగ్గా లేడు, ఈ అమ్మాయి సరిగ్గా లేదు. గోవిందా, జై హింద్. హాయ్ ఆంటీ, వ్యాలంటైన్స్ డే గురించి మీ అభిప్రాయం చెప్పండి. రేపు లవర్స్ డే గురించి చెప్పాల్సింది అదే కదా, రేపు లవర్స్ డే అని. ఒకవేళ మేము కూడా లవర్స్ డే లవ్ చేసుకున్నాము, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఇట్లా చేసుకుందామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పెద్దవాళ్ళతో వాళ్ళ నిర్ణయం వాళ్ళు చేసినందుకు మాకు ఈ కర్మ పట్టింది. ఈ ప్రజలకి స్వతంత్రంలో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లో బట్టి ఈ లవర్స్ డే వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఒప్పుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీది లవ్ మ్యారేజేనా? మాది అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేయలేదు మా అన్నయ్య. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. ఆయన హార్ట్ వచ్చి చనిపోయినారు. ఇప్పుడు 3 years. లవ్ చేసేటప్పుడే ఆయన బ్రేకప్ చేసేసిండు. అందుకే ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఎలా ఉండాలంటే మగవాళ్ళని కొట్టేటట్టు ఉండాలా, టాలెంట్ ఉండాలా. ఆ అబ్బాయిలు మోసగిస్తున్నారు, ఆ మోసగించొద్దు. అలాంటి అబ్బాయిలు, ఆ అబ్బాయిల వల్ల అమ్మాయిలు పాడైపోతుర్రు. కాకపోతే ఆ అమ్మాయిలు ప్రజెంట్గా ఎలా ఉండాలంటే కొట్టాల, 2 దన్నాల వాడిని. ఏంట్రా నీకు అక్క చెల్లెలు లేరా, మంచిగా ఉండాలా, మంచిగా చూసుకోవాలా. ఒక అమ్మాయి అంటే ఏంటి, లవర్స్ అంటే ఏంటి, లవర్ డే అంటే ఏంటిది, ఆ విలువ ఉన్నాడు ప్రతి ఒక్కరు సంసారం చేస్తాడు.
ఇలా పిచ్చి పిచ్చిగా టైంపాస్గా చేసుకొని ఇలా వెళ్ళిపోవడం వల్ల వాడు బాగుపడాడు, సర్వనాశనం అవుతాడు. మోసపోయే అమ్మాయిలకి మీరు ఇచ్చే టిప్స్ అంటే స్ట్రాంగ్ ఉండడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి మోసపోకుండా ఉండడానికి? అమ్మాయిలు ధైర్యంగా ఉండాలా, అమ్మాయిలు స్వతంత్రంగా బతకాలా, వాళ్ళ 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 కాళ్ళపైన వాళ్ళు నిలబడాలా, వాళ్ళు మంచిగా స్వతంత్రాన్ని మంచిగా చూసుకోవాలా, మంచిగా చేసుకోవాలా, వాళ్ళు అన్నిటికీ స్వతంత్రంగా ఉండాలా, డేర్గా ఉండాలా. ఈ రోజుల్లో ప్రతి ఒక్క అబ్బాయి వస్తే గల్లా బట్టి గుంజి రెండు బయట కొట్టాలా, పాయింట్ కూడా తీసి కొట్టాలా. వాళ్ళని మంచిగా చెప్తా వినరు, లవర్ 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 అంటారు, పడి చేస్తారు. కారం పొడి పోసి కొట్టాలా వాళ్ళని, లవర్స్ డేలు రోజే కొట్టాలా వాళ్ళని. విడిపోయినరు అనుకో కారం పొడి అయినా సరే అందులో వాళ్ళ మొత్తము ఏంటి కలర్ కలిపి కారం పొడి కోసి కొట్టి మరీ చంపి వాడేయాల. అలాంటి లవర్స్ డే రోజు అలాంటి మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇలాంటి లవర్స్ మనం విడిపోతున్నాము అది ఇది అనకుండా కారం పొడి పోసి పైన్లో వేసి కొట్టి మరీ కొట్టాలా అబ్బాయిని. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు? మంచిగా అడిగినావు బిడ్డ. అసలు వాలెంట్ డే అంటే అర్థం తెలుసా ఈ యూత్కు? ప్రేమికుల రోజు. ప్రేమ ఎక్కడన్నది కొద్దిగా చూపించాలి నాకు, బాసన చూస్తా. అంత అట్రాక్షన్, నాట్ ద లవ్, ఓన్లీ అట్రాక్షన్, ఆకర్షణ. నాకు తెలిసి ప్రేమ అన్నది ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ధైర్యం చేసి పారిపోయింది అనుకోండి, అమ్మాయి ఇంట్లోనో అబ్బాయి ఇంట్లోనో అమ్మనో నాన్ననో ఉరేసుకొని ప్రెస్టేజ్కి వచ్చానని సస్తే నీ ప్రాణం పోసిన వాళ్ళు లేవరు. అది వేస్ట్. లవ్ మ్యారేజ్ ద వేస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ దేనికైనా. నెక్స్ట్ మనది కానీ ఈ కల్చర్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? నెవర్. అందుకే అంటలేనా, ఆ కల్చరే మనది కాదు. ప్రేమించు వద్దని నేనన్నా. ధైర్యం ఉంటే ధైర్యంగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకో, నీకు సపోర్ట్ ఉంటారు. రిలేషన్స్ కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ కులపు వాళ్ళు కానీ నిన్ను ఎంకరేజ్ చేస్తారు, డబ్బుతోటైనా మాటతోటైనా. ఇట్లా బతకాలి నాయన అని చెప్తారు. ఆడపిల్లకు కూడా నచ్చ చెప్తారు, ఇట్లా ఉండాలమ్మా ఆడపిల్ల అంటే. ఇంటి పని ఒంటి పని, అత్తమామలకు విలువ, ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు విలువ, ఆడబిడ్డ ఉంటే నీ తల్లిదండ్రులు చూసినట్టు వీళ్ళని చూడు. నెక్స్ట్, మీ దృష్టిలో ప్రేమ పెళ్ళిళ్ళ కంటే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? బెస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కలిసి ఉంటున్నారు కదా, మరి వాళ్ళ గురించి ఏమంటారు? ఇవాడైన వాళ్ళని ఎంతమంది ఉంచాలి ఇక్కడ? అలాగే కలిసి కూడా ఉంటున్నారు కదా. ఇవాళ ఈడియట్ కదా, వచ్చే నెల నాకు ఇక్కడ కలు ఇదే డేట్ నాడు ఒక పాప ఉంది, నా కూతురులా. నాకు కూడా ఒక కూతురు ఉంది. ఆమె ఏం చేస్తుందంటే ఒక నెల ఒకరితో తిరుగుతుంది, ఒక నెల గ్యాప్ ఇస్తుంది, వీడికి రాదు. మళ్ళీ థర్డ్ మంత్ ఇంకో అబ్బాయితో వస్తుంది. నా కళ్ళారా చూసిన. ఎందుకమ్మా? అది ఒక అట్రాక్షన్, టైం పాస్.